ఆధ్యాత్మ మార్గం అంటే మనం ఈ రోజుల్లో అనుకుంటున్నామంటే కోరికలు తీర్చుకోవడం కోసం ఇంకో ఆధారం లేక దేవుళ్ళ మీద పడ్డమే ఆధ్యాత్మిక మార్గం అనుకుంటున్నాం. ఇది కాదు ఆధ్యాత్మిక మార్గం. ఇది తెలుసుకోవాల్సింది. ధార్మికమైన జీవనము, సాత్వికమైన ఉపాసన, తాత్వికమైన చింతన, ఈ మూడే నిజమైన ఆధ్యాత్మిక మార్గం. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు. ధార్మిక జీవనం ఇది సారాంశం అండి. మహిమలన్నిటికంటే ముఖ్యమైన మాట ఇది తెలియాలి. భారతీయ ఆధ్యాత్మికత అంటే ఇది తెలియకపోతే ప్రతి వాళ్ళు కుంకాలు మెత్తుకుంటూ మంత్రాలు ప్రయోగాలు చేసుకుంటూ ఉండడమే, గొళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరుగుతూ ఎవరిని పట్టుకుంటే శీఘ్రదర్శనం అవుతుందా అనేటువంటి కుట్రలు పన్నడమే ఆధ్యాత్మికత అనుకునే స్థితిలో ఉన్నాం మనం. అవునా కదా? ఆలోచించండి. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే నీ బ్రతికే తీరులో ధార్మికత ఉండాలి, నువ్వు చేసే ఉపాసనలో సాత్వికత ఉండాలి, నీ ఆలోచనలో తాత్వికత ఉండాలి. ఇది తెలుసుకోవాల్సింది. అంతేగాని నాకు ధనం ఉంది కదా, నేను గుళ్ళు కట్టాను కదా అని అహంకరించినంత మాత్రాన ఏ పరదేవత అనుగ్రహించదు. ఇది తెలుసుకోవాల్సింది.